తల్లాడ వెంకన్న గారు ఆయన కూడా సినిమాలో యాక్ట్ చేయాలని ఉద్దేశం ఉండే. ఆయన ఏంటంటే పోలీస్ ఇన్స్పెక్టర్ కావాలని ఉద్దేశం ఉండే ఆయనకు. ఆ ఉద్దేశంతో ఆయన ఏం చేసిందంటే, ఆయన పాపం గవర్నమెంట్ తెలుగుదేశం పీరియడ్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కూడా వచ్చింది, జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశారు. ఏదో ఎంక్వైరీలో ఏదో నక్సలైట్లతో సంబంధం ఉన్న ఉద్దేశంతో ఆయన జాయినింగ్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేశారు. ఆయనకు ఆ ఉద్దేశంతో ఉన్నది కాబట్టి ఏదైనా సినిమాలు చేసి నేను ఒక పోలీస్ ఆఫీసర్ నేను అనిపించుకోవాలనే ఉద్దేశం, నేను దానికి డెడికేట్గా వర్క్ చేస్తానన్న ఉద్దేశం ఆయనకు ఉన్నది కాబట్టి పోలీస్ ఆఫీసర్గా ఒక్కడే ఆయన సినిమా తీశాడు. అంతకుముందు నమస్తే సేట్ అన్న సినిమాను క్యాన్సిల్ చేసి ఒకే ఒక్కడైన సినిమా తీశాడు. అందులో ఆయన పోలీస్ ఆఫీసర్గా చేశాడు. అందులో నేను డీజీపీగా యాక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వారు నన్ను రిక్వెస్ట్ చేశారు, అన్న ఎవరో కాదు మిమ్మల్ని చూస్తే మహేందర్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఉండే అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి గారిని చూసినట్టుగానే ఉన్నారు, మీరు కూడా డీజీపీ రోల్ చేస్తే బాగుంటుంది అని చెప్పి డైరెక్టరు ప్లేస్ మీద వాళ్ళ నేను దానికి సంబంధించడం జరిగింది. ఒక డీజీపీగా నేను దానిలో యాక్ట్ చేసినాం. చాలామంది డీజీపీ మహేందర్ రెడ్డి గారి మాదిరి ఉన్నారు, మీరు చూస్తే రియల్గా డీజీపీ మాదిరి ఉన్నారని చెప్పి చాలా ప్రశంసలు వచ్చినాయి. దాని విషయంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం, వారు కూడా హ్యాపీగా ఫీల్ అయింది. షూటింగ్ అనేది మ్యాక్సిమం నేను ఆచారంలో ప్రొవైడ్ చేసిన. హీరోయిన్ ఇల్లు నా ఇల్లే ఇచ్చాను, హీరోయిన్ హౌస్గా. మిడిల్ క్లాస్ అమ్మాయి హీరోయిన్ అయినది, ఆ హీరోయిన్కి సంబంధించిన హౌస్ అనేది మా ఇల్లు ఇచ్చాను, హెచ్ఎం నగర్ ఇల్లు ఇచ్చాను. రెండోది నాచారంలో ఒక పాట డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, వెంకన్న గారు ఇద్దరు అమ్మాయిలు వెంటబడతారు ఆయనను, ఈయన పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడే. ఆ సన్నివేశం కూడా ఇక్కడ నా స్కూల్ ప్రిమిసెస్లోనే, ఇక్కడ సుప్రభాత్ ప్రిమిసెస్ స్కూల్లోనే ఇవ్వడం జరిగింది. అక్కడనే షూటింగ్ జరిగింది. కొంతపాటు ఇక్కడ మన డీజీపీ ఆఫీస్ అనేది మన అవెరా ల్యాబొరేటరీ ఆఫీసులోనే పెట్టాం, ఇక్కడ షూటింగ్లు జరిగినాయి. మ్యాక్సిమం నాచారం అండ్ సరౌండింగ్ గట్కేసర్ ఈ సరౌండింగ్లో జరిగినాయి. దానికి నేను కూడా సహకారం అందించిన వారికి. నాకు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కావాలని ఉండే ఉద్దేశం ఉందని మేము ముందే చెప్పాను, ఇంతకుముందే. అది కుదరని పరిస్థితులే. నేను ఎందుకంటే మళ్ళీ నేను ఆర్మీలో జాయిన్ కావాలనే ఉద్దేశంతో అటు టర్న్ అయ్యాను. అది కాలే నాకు ఇక్కడ ఏజీ ఆర్మీలో జాయిన్ అవడానికి ఒక 21 days ఎక్సెస్ ఉందని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది. పోలీస్ ఆఫీసర్ కాలేకపోయినా అనే ఉద్దేశం నాకు కూడా ఉండే. అందులో ఛాన్స్ రాగానే నేను కూడా దానికి యాక్సెప్ట్ అయినా. రియల్గా నేను పోలీస్ ఆఫీసర్ని అనుకొని ఫీల్ అయినా అంతే. షూటింగ్ అనేది నా రోల్కి వచ్చేసరికి నేను ఒక 6 times షూటింగ్కి అటెండ్ కావాల్సి వచ్చింది. ఒక 6-7 minutes నా పాత్ర ఉంటుంది ఆ సినిమాలో కంటిన్యూగా. చాలా మంచి అనుభూతి చెందినాను, మంచి సంతోషంగా ఉన్నది, చాలా రియల్గా హ్యాపీగా ఫీల్ అయినాను.